అందరికీ నమస్కారం అండి. ఎండు రొయ్యలు కోడిగుడ్డు అండి. ఈరోజు స్పెషలు చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఆంధ్ర స్టైల్ అండి. ప్రాసెస్కి వెళ్ళిపోదాము. మనకి ఎన్ని కావాలో అన్ని ఎండు రొయ్యలు తీసుకొని హాట్ వాటర్ పోసుకుంటే నానతాయండి. ఇసుక అది ఉన్న కిందకి వెళ్తుంది, స్మెల్ పోతుంది. ఆయిల్ హీట్ అయినాక 2 ఉల్లిపాయలు, 2, 3 పచ్చిమిరపకాయలు. నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తాను, మీకు కారం ఎక్కువ వేసుకుంటే తగ్గించుకోండి. కొంచెం ఉప్పు వేసేస్తే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా మగ్గుతాయండి. మగ్గాక ఎండు రొయ్యలు బాగా కడిగేసుకుని వేసేసుకోవటమే. అవి కూడా కొంచెంసేపు ఆయిల్లో వేగుతాయి ఉల్లిపాయతో పాటు. అప్పుడే ఇంకా ఏమన్నా స్మెల్ ఉన్నా పోతుంది. మనకి వండేటప్పుడు మాత్రం స్మెల్ అయితే రాదండి, హాట్ వాటర్ పోస్తాం కాబట్టి. పసుపు, ఇంకా ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు వేయట్లేదు. పసుపు వేసేసి ఒక టమాటో అండి, ఎందుకు ఎక్కువ వేయకూడదు, టమాటో ఫ్లేవర్ ఎక్కువైపోతుంది. వేసేసి కొంచెంసేపు తిప్పేసి మూత పెట్టేస్తే మగ్గుతుంది టమాటోలును రొయ్యలు. ఒకసారి చెక్ చేద్దాము. టమాటో సాఫ్ట్గా అయిపోయిందండి. కారం వేసేసుకుని ఒకసారి తిప్పేసుకుని, నేను హాట్ వాటర్ పోసుకుంటానండి కూరలు. ఎప్పుడైనా హాట్ వాటర్ పోసుకుంటేనే టేస్ట్ ఉంటుంది, కూల్ వాటర్ పోయకూడదు. బాగా ఉడికింది కదండి. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకోవటమేను, బాయిల్ చేసి పెట్టుకుని. ఇది ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి కొట్టుకున్న అది ఒక పొడండి. బాగుంటుంది ఇలాంటి కూరల్లో. నాకు ఉప్పు కొంచెం తక్కువ అనిపించి వేస్తున్నాను టేస్ట్ చూసి. అంతే అండి, బాగా మగ్గుతుంది. అన్నీ వేసాం కదా, ఇంకా దగ్గరికి రానిచ్చి కొత్తిమీర వేసేసుకోవటమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. వీడియోస్ కనుక నచ్చితే షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అండి. థ్యాంక్ యూ అండి.